దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీతో కలిసి ఈ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శోధన, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న వేదన దేవునికి తెలియనివి కాదండి. దేవునికి తెలియని కాదు. దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడా? దేవునికి ఏమర్థమవుతుంది నా బాధ? దేవునికి ఏమర్థమవుతుంది నా వేదన? దేవునికి ఏమర్థమవుతుంది నా యొక్క దుఃఖము? దేవునికి ఏమర్థమవుతుంది నా యొక్క నిందలు? దేవునికి ఏమర్థమవుతుంది నా యొక్క ప్రతి పరిస్థితిలో అని ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు నువ్వు ఏ విధాలలో నువ్వు శోధించబడుతున్నావో, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీకంటే ఎక్కువగా శ్రమ పడ్డాడండి. ఆయన నీకంటే ఎక్కువగా శ్రమ పడ్డాడు. యూదుల చేత ఆయన నిందించబడ్డాడు, యూదుల చేత ఆయన ద్వేషించబడ్డాడు, ఆయా అనేక ప్రజల చేత ఆయన కొరడాలతో, సైనికుల చేత కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన రక్తం కార్చిండు, ఆయన మొహం మీద ఉమ్మి వేయబడ్డది. చాలా చాలా అవమానకరమైన పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నాడండి. అందుకనే అనేకుల నుంచి వస్తున్న నిందలను బట్టి నువ్వు భయపడుతున్నావా? అనేకులు నీకు వ్యతిరేకంగా మారి అనేకులు నిన్ను హింసించడం ప్రారంభిస్తున్నారా? అయితే దేవునికి నీ యొక్క బాధను దేవుడు అర్థం చేసుకోగలుగుతాడండి. దేవుడు నీ యొక్క బాధను అర్థం చేసుకోగలుగుతాడు గనక చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడంట. ఏ విధంగా శోధించబడితే ఏ విధంగా మనిషి బాధపడతాడో ఆయనకు తెలుసు. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు ఆయన నిన్ను అర్థం చేసుకోనని దేవుడేం కాదు. నిన్ను అర్థం చేసుకోనని దేవుడేం కాదు. ఆయన సిలువ మరణం పొందేంతగా హింసించబడ్డాడండి. ఆయన మరణించేంత వరకు హింసించబడ్డాడు. అందుకనే నువ్వు ఏ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడా, దేవుడు నాకు హెల్ప్ చేస్తాడా అని నువ్వు భయపడకు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎందుకనంటే ఆయన పొందినటువంటి ఈ యొక్క శోధనలేవి, ఆయన పొందినటువంటి వేదనలేవి. కనుక ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటాడు. అందుకని నువ్వు ఏ విషయంలో కూడా భయపడకు, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు దిగులు చెందకు. నువ్వు దేవునితో కలిసి నువ్వు ప్రార్థించడానికి నువ్వు మొదలుపెట్టు. దేవునితో కలిసి నువ్వు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టు. దేవునితో నీ యొక్క శ్రమలలో దేవుని వెతకడం నువ్వు ప్రారంభించు. దేవుని మీద నువ్వు ఆధారపడడం ప్రారంభించు. ఆ సమయంలో దేవుడు శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడంట. నువ్వు శోధించబడుతున్నావా? అయితే దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు. నువ్వు అనేకుల చేత హింసించబడుతున్నావా? అయితే దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు. అప్పుల ద్వారా, ఆకలితో, నువ్వు కరువులో ఉంటున్నావేమో, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటున్నావేమో, ఆ యొక్క రోగములతో నువ్వు బాధపడుతుంటున్నావేమో. అనేకులను చూడండి, ఆయన రోగులను, దరిద్రులను, విధవరాళ్ళను ఆయన ప్రతి ఒక్కరిని ఆదరించి ఉంటున్నాడండి. ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉంటున్నాడు. చూడండి, చాలామంది రోగులను చూస్తే అసహ్యించుకునేవారు, పేదవాళ్ళను చూస్తే దూరం పెడుతున్నారేమో. నీకుంటున్న ఆర్థిక పరిస్థితులను బట్టి అనేకులు నిన్ను దూరం పెడుతున్నారేమో, కానీ నీకుంటున్న వ్యాధిని బట్టి అనేకులు నిన్ను దూరం పెడుతున్నారేమో, కానీ దేవుడు నీ వ్యాధిని దేవుడు బాగు చేయబోతుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు బాగుపడినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదండి.
ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో హత్తుకొని, ప్రేమతో వారిని ఆయనను దూషించిన వారిని, ఆయన శ్రమ పెట్టిన వారిని కూడా దేవుడు బాగు చేసిండండి, బాగు చేసిండు. కనుక దేవుడు ఈరోజు నీ యొక్క పరిస్థితులను బట్టి ఆయన నిన్ను అర్థం చేసుకొని, దేవుడా నన్ను అర్థం చేసుకోడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఖచ్చితంగా దేవుడు నిన్ను అర్థం చేసుకొని నీ బాధలో నుంచి, నీ యొక్క శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నాడు. నీ పక్షాన దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతుంటున్నాడు. కనుక ఏ విషయంలో కూడా భయపడకు, దేవుడు నీ ముందు గొప్ప కార్యములను ఉంచి ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి, ఈరోజు తండ్రి ఎంతమందిదిగో నాయన ఈ వర్తమానం విని ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆదరించండి. బిడ్డలకుంటున్న ఇదిగో నాయన శోధన నుంచి, బిడ్డలకుంటున్న వ్యతిరేకతల నుంచి, బిడ్డలకుంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఇదిగో నాయన బిడ్డలకుంటున్న అనారోగ్య సమస్యల నుంచి నాయన బిడ్డల నాయన మీరు విడిపించి, స్వస్థపరిచి, నీ కృపలు భద్రపరిచి, ఇదిగో నాయన బిడ్డల పక్షాన నాయన మీరు ఉండి గొప్ప కార్యములు జరిగించి, ఎదిగోనైనా బిడ్డల యొక్క తలలను నాయన పైకెత్తమనితో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.